హాయ్ అండి, మై నేమ్ ఇస్ రామ్మోహన్ రెడ్డి. నేను ఇక్కడ కిష్కింద యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా మనకి బళ్ళారి అనగానే చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఈ బళ్ళారిలో కిష్కింద యూనివర్సిటీ ఉందంటే చాలా మందికి చెప్తున్నాం కానీ బట్ చాలామంది పేరెంట్స్కి ఉండే అపోహ ఏంటంటే బళ్ళారి కదా, ఇది ఒక డిస్టిక్ లెవెలే కదా, ఇక్కడ ఏముండదు కదా అనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్ కూడా బెంగళూరు అంటే అక్కడ చాలా మంచిగా ఉంటుంది అనే అపోహ ఉంది. ఇంకొకటి ఏంటంటే బళ్ళారి చిన్న సిటీ కదా, ఇక్కడ ఏం ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఎలాంటి కంపెనీస్ వస్తాయి, అసలు ఇక్కడ ఉంటుందా స్టడీ అనే ఎడ్యుకేషన్లో అనుకుంటున్నారు. ముందుగా మనం అర్థం చేసుకోవాలంటే లాస్ట్ ఇయర్ మన హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 51 lakhs వచ్చింది. ఈ 51 lakhs కూడా సీదా కంపెనీలు కాదు, వచ్చింది కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీ, అది కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీలో. దాని తర్వాత మనకు వచ్చిన జస్పే కంపెనీ, దాని తర్వాత ఆటోడెస్క్, దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ కానీ టెక్ మహేంద్ర కానీ ఇలాంటి టాప్ ఎంఎన్సీ కంపెనీలోనే అన్ని స్టూడెంట్స్ కూడా రిక్రూట్మెంట్ అయ్యారు. మన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి బిఫోర్ 33 years నుంచి కూడా మనము ఈ బళ్ళారిలో ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు ఉన్నాయి. నాట్ ఓన్లీ మనకు కిష్కింద యూనివర్సిటీనే కాదు, ముందుగా చూసుకున్నట్టయితే 1992లోనే మనము సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ, దాని తర్వాత బళ్ళారి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కానీ, దాని తర్వాత మన బీపీఎస్సీ కిడ్స్ అకాడమీ కానీ, దాని తర్వాత బీబీసీ బళ్ళారి బిజినెస్ కాలేజ్ కానీ, ఇలా అన్ని దాదాపు 8 ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు బళ్ళారిలో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. ఇంతేకాకుండా మనకు చాలామంది పేరెంట్స్ బెంగళూరు అయితే దగ్గర కదా, బళ్ళారి అయితే ఎక్కడ ఉంటుందో ఏమో, అక్కడ సెక్యూరిటీ ఎట్లానో, అక్కడ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లాగో అనుకుంటున్నారు చాలామంది కూడా. ముందుగా చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ విషయానికి ఇటు ఆంధ్ర రాష్ట్రాల నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి కానీ ప్రతి ఒక్కరికి మనకు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే బస్ ఫెసిలిటీ కానీ, మనకి ట్రైన్ ఫెసిలిటీ కానీ, మనకి ఆ తర్వాత నియరెస్ట్ మనకి ఎయిర్పోర్ట్ కూడా విద్యానగర్ ఎయిర్పోర్ట్ కానీ, అన్ని ఫెసిలిటీస్ కూడా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 24/7 మనకి అవైలబిలిటీగా ఉంది. బళ్ళారి అంటే ముందుగా మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్సే కదా, ఇక్కడ ఏముంటుంది అనుకుంటున్నారు. మనకు జిందాల్ కంపెనీ టాప్ ఎంఎన్సీ కంపెనీ, ఇది దాదాపు 7,000 ఎకరాల్లో మనకు జిందాల్ కంపెనీని ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు బళ్ళారిలో. దాదాపు మనకు చూసుకున్నట్టయితే 1 lakh ప్లస్ పీపుల్ మాత్రం డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సర్వే అవుతున్నారు. దే ఆర్ వెరీ క్వాలిఫైడ్, వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడ సర్వే. వాళ్ళ పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా మన ఇన్స్టిట్యూట్లో అయితే మంచి రిజల్ట్స్తో అయితే బయటికి పంపిస్తున్నాం. ఈ 4 years తర్వాత మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కిష్కింద యూనివర్సిటీ అంటే కొత్త యూనివర్సిటీ అని మంచి ప్లేస్మెంట్ ఉంది. దాని తర్వాత మంచి సెక్యూరిటీ పరంగా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఫుడ్ పరంగా మన ఆంధ్ర స్టైల్లోనే భోజనం ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీథింగ్ అది లేదు ఇది ఉందని కాదు, ప్రతిదీ మన యూనివర్సిటీలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మోడ్రన్గా ఈ జనరేషన్కి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అవన్నీ మనం నోట్ చేసుకొని ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడెడ్ కిష్కింద యూనివర్సిటీ. చూస్ కిష్కింద యూనివర్సిటీ. థ్యాంక్ యూ.